హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో బార్న్ ఎపిటేట్ యువర్ మెజెస్టీ ఎపిసోడ్ నెంబర్ 8 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు కాంపిటీషన్ పెట్టడం చూపిస్తూ ఉంటారు. ఇంకా టైమింగ్ అన్ని సెట్ చేసి సాంగ్జే కండిషన్స్ అన్ని షెఫ్ లకు వివరించి పోటీని స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ రౌండ్ లో చేసే కుకింగ్ ఇంతవరకు ఎప్పుడూ చూడని లాంటి ఫుడ్ ని, అలాంటి ఫుడ్ ఎవరు చేసి కూడా ఉండకూడదు, అలాంటి ఫుడ్ ఇరు టీములు ప్రిపేర్ చేయాలని రాజులు చెప్తారు. ఇక దీంతో రెండు టీములు కలిసి వాళ్ళ ఫుడ్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ కాంపిటీషన్ లో మొదటి రౌండ్ లో చైనీస్ షెఫ్ లో నుంచి ఫిక్సియు వంట చేస్తూ ఉంటుంది. అయితే తను చికెన్ అండ్ ఇంకా పీనట్స్ తో ఈ రెసిపీని స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇక యాన్షియాంగ్ ఏమో మీట్ ని తీసుకొని మీటుకున్న ఫ్యాట్ అంతా కట్ చేస్తుంది. ఇక చైనీస్ షెఫ్లేమో వాళ్ళు కట్టింగ్ చేసే విధానాన్ని చూసి యాన్షియాంగ్ ఏంటి వీళ్ళేం వంట చేయబోతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. యాన్షియాంగ్ తను తీసుకున్న మీట్ ని కట్ చేసి వాటిని బాగా ఉడికించి అందులోకి యాన్షియాంగ్ ప్రిపేర్ చేసి పెట్టిన మిర్చి పొడి ఇవ్వమని అడిగింది. దాంతో వాళ్ళు ఆ మిర్చి పొడి లేదు, మహల్లోనే ఉందని చెప్పడంతో ఇక ఒక షెఫ్ వెళ్లి ఆ మిర్చి పొడిని తీసుకురావడానికి వెళ్లి ఖాళీ చేతులతో వచ్చి ఆ మిర్చి పొడి కనిపించట్లేదు, అంతేకాకుండా ఆ మిర్చితో చేసిన చట్నీ కూడా కనిపించట్లేదు అని అంటే దానికి యాన్షియాంగ్ మొత్తం చూసావా, ఏంటి కనిపించట్లేదంటే ఎలా, ఇప్పుడు మనం ఏం కుకింగ్ చెయ్యాలి, ఇలా జరగడానికి అస్సలు వీల్లేదని అనుకుంటూ ఉంటుంది. అక్కడే ఉన్న షెఫ్ ఇలా అంటూ ఉంటాడు, మేము నైటే చెక్ చేశాము, ఉండేది మార్నింగ్ లోపు ఎక్కడ మాయమైందని అనుకుంటూ ఉంటారు. అప్పుడే యాన్షియాంగ్ మిర్చి పొడి లేకపోతే ఈ వంట చేయడం సాధ్యం కాదు, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే యాన్షియాంగ్ కి మీటుతో ఉడికించిన ఒక రెసిపీ గుర్తుకు రావడంతో ఇక మనం చేసే కుకింగ్ అంతా మార్చేయాలి, ఇప్పుడు వేరే కుకింగ్ చేస్తున్నామని తన వంటని స్టార్ట్ చేస్తూ ఉంటుంది. యాన్షియాంగ్ తన షెఫ్లతో నాకు వైన్ ఇంకా మందు కావాలి, అది చాలా పాతకాలం మందు కావాలి, వెళ్లి తీసుకురమ్మని తన షెఫ్లకు చెప్పడంతో వాళ్ళు వెళ్లి మహల్లో ఉన్న చాలా కాలం నాటి మందును తీసుకొని వస్తారు. దాన్ని స్మెల్ చేసిన యాన్షియాంగ్ తను ఉడికించిన మీట్ లో ఆ వైన్ ని పోయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూసినా అక్కడున్న రాజులు, మంత్రులు, చైనీస్ షెఫ్లు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ మీట్ లో వైన్ పోసాక స్మెల్ అనేది చాలా బాగా వస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఆ చైనీస్ షెఫ్లు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు, స్మెల్ ఏంటి ఇంత బాగా వస్తుంది, మీట్ లో వైన్ పోస్తే ఆ వైన్ కూడా సువాసన వెదజిల్లుతుంది అనుకుంటూ ఉంటారు. అప్పుడే చైనీస్ రాజు మెయిన్ షెఫ్ ఇలా అంటూ ఉంటాడు, యాన్షియాంగ్ చేసే వంట నేనెప్పుడూ చూడలేదు, వినలేదు, తాను చాలా వెరైటీగా చేస్తుంది అనడంతో దానికి ఫిక్సియు ఆ యాన్షియాంగ్ ఓడిపోతానని భయపడిందేమో, తను ఎంత వెరైటీ వంటకం చేసినా అస్సలు విన్ను కాలేదు, లాస్ట్ కి మనమే విన్ అవుతాం, ఎందుకంటే నేను తన ఒక వస్తువు దొంగతనం చేసుకొని వచ్చాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ చైనీస్ షెఫ్లు ఇలా అంటూ ఉంటారు ఫిక్సియుతో, తను మీట్ లో వైన్ ఎందుకు యూజ్ చేస్తుందంటే ఆ మాంసం అనేది మెత్తగా ఉడికి మాంసంలో ఉన్న బోన్స్ కూడా మెత్తగా ఉడికిపోతాయి, అందుకొరకే తను వైన్ యూజ్ చేస్తుందని ఆ షెఫ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో రాజ్యంలో ఉన్న మంత్రులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ చైనీస్ షెఫ్లకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా యాన్షియాంగ్ చేసే వంటని చూస్తే మన వాళ్ళే విన్ అయ్యేలా ఉన్నారే అని అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే మంత్రులు అలా మాట్లాడుకోవడం విన్న చైనీస్ రాజు ట్రాన్స్లేటర్ వాళ్ళు మాట్లాడుకున్న విషయం గురించి రాజుకు చెప్తాడు. దానికి రాజు, మా వాళ్ళ కట్టింగ్ స్కిల్స్ చూసారా, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, ఈ పోటీలో ముమ్మాటికి మేమే విన్ అవుతామని ఆ చైనీస్ రాజు అంటుండడంతో దానికి యువరాజు, వాసనను చూసి ఏదైనా డిసైడ్ అవ్వొద్దు, తిన్న తర్వాతే ఎవరు విన్ అవుతారనేది తెలిసేది, మా షెఫ్ ఏమీ తక్కువేమి కాదు, అందంలో, తెలివిలో, వంటలో అన్నీ బాగా వచ్చు అని యువరాజు యాన్షియాంగ్ గురించి చెప్తూ ఉంటాడు. అదే టైంలో యాన్షియాంగ్ గురించి మంత్రులు ఇలా అంటూ ఉంటారు, ఈ అమ్మాయికి ఇన్ని దేశాల వంటకాలు ఎలా తెలుసు, మందులో మాంసం కలిపితే మందు టేస్టు మాంసం టేస్టు కలిసి వేరే టేస్టు వస్తుంది, ఈ విషయం గురించి అమ్మాయికి ఎలా తెలుసు అని మాట్లాడుకుంటూ ఉంటారు. షెఫ్లంతా కలిసి వాళ్ళ సాయశక్తుల వంటల్ని చాలా టేస్ట్ గా వచ్చేలా చేస్తూ ఉంటారు. ఇక ఆల్మోస్ట్ యాన్షియాంగ్ చేసే వంట కూడా అయిపోవడానికి వస్తూ ఉంటుంది. అదే టైంలో ఫిక్సియు తన చేసే వంటలో యాన్షియాంగ్ చేసిన కారపొడిని వాడుతూ ఉంటుంది. ఆయిల్ చాలా వేసి అందులో ఆయిల్లో ఆనియన్ స్ప్రింగ్స్ కట్ చేసి వాటిని లైట్ గా వేపుకున్నాక అందులో కారపొడి వేస్తుంది. ఆయిల్లో కారపొడి వేయడంతో ఆ స్మెల్ అనేది
అనేది కాంపిటీషన్ లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్తుంది. దాంతో అందరూ తుమ్మడము దగ్గడము లాంటివి చేస్తూ ఉంటారు. ఇక దాన్ని చూసిన యాన్ షియాంగ్ ఈ స్మెల్ ఎక్కడి నుంచో వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా అది నేను చేసిన కారం పొడే కదా అని అనుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో చైనీస్ షెఫ్ల దగ్గర ఉన్న ఒక స్పెషల్ అయిన లిక్కర్ ని తీస్తారు. ఆ లిక్కరు చైనా దేశపు రాజు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ లిక్కర్ అంత స్పెషల్ అన్నమాట. దాన్ని చూసిన యాన్ షియాంగ్ వాళ్ళ షెఫ్లు ఇలా అనుకుంటూ ఉంటారు, ఆ లిక్కర్ చాలా స్పెషల్, వాళ్ళు వంటకాల్లో యూజ్ చేస్తున్నారా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక అప్పుడే యాన్ షియాంగ్ ఉడికించిన మీట్ ని తీసి ఒక కడాయిలో వేసి ఉడికించిన మీట్ పైన వైన్ పోస్తూ కడాయిలో ఫ్రై చేస్తూ ఉంటుంది. ఆ మీట్ పైన వైన్ పోస్తూ ఉంటే మంటలు పైకి లేస్తూ ఉంటాయి. అది చూసిన అందరూ షాక్ అవుతూ ఉంటారు. అందరూ యాన్ షియాంగ్ చేసే వంట గురించే మాట్లాడుకుంటూ ఉంటే ఫిక్సియు కూడా తాను చేసే ఫ్రైలో కూడా లిక్కర్ పోసి మంటలు వచ్చేలా చేస్తుంది. ఇక వీళ్ళిద్దరూ కలిసి పోటీగా వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఇలా వంటలు మొత్తం అయిపోయాక ఒక ప్లేట్ లో వాటిని నీటిగా పెట్టి ఆ రెండు టీంల షెఫ్లు వాళ్ళు చేసిన వంటల్ని నీటిగా చూడ్డానికి అందంగా ఉండేలా డెకరేషన్ చేస్తూ ఉంటారు. రెండు టీములు ఇచ్చిన టైం లోపే వంటల్ని ఫినిష్ చేసి రాజుల ముందు మంత్రుల ముందు కొంచెం ప్లేట్లలో వేసి నీటిగా అమర్చి అన్ని సెట్ చేసి పెడతారు. ముందుగా అందరూ కలిసి యాన్ షియాంగ్ ఫుడ్ ను టేస్ట్ చేయాలనుకుంటారు. దీంతో అక్కడున్న ఒక దాసి ఆ ఫుడ్ ని టేస్ట్ చేశాక తర్వాత రాజులు తింటూ ఉంటారు. ఆ ఫుడ్ తిన్నాక ఆ రాజులకు చాలా అంటే చాలా నచ్చేస్తుంది. ఆ మాంసం అనేది మెత్తగా ఉడికిపోయి దాని టేస్ట్ చాలా అంటే చాలా నచ్చేస్తుంది. ఇక యాన్ షియాంగ్ మాంసంపై పెట్టిన సాస్ కూడా చాలా అంటే చాలా నచ్చేస్తుంది. వాళ్ళకు ఒక మ్యాజిక్ లా అనిపిస్తుంది ఆ ఫుడ్ అనేది నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయేలా అనిపిస్తూ ఉంటుంది. యువరాజులు ఆ ఫుడ్ ని టేస్ట్ చేసి ఇంత రుచికరమైన ఫుడ్ మేమెక్కడా తినలేదని అనుకుంటూ ఉంటారు. ఆ చైనీస్ రాజు కూడా ఈ ఫుడ్ నేను ఎక్కడా తినలేదు, ఎలా ప్రిపేర్ చేశావని యాన్ షియాంగ్ ని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్ షియాంగ్, నేను చేసిన వంటకం ఈ యుగంలో ఎక్కడా దొరకదు. ఈ వంటకాన్ని ఫ్రాన్స్ లో ప్రతి కుటుంబం రోజు వాళ్ళ అమ్మ పిల్లల కోసం వండి పెడుతుంది. మా అమ్మ నాతో ఉంటే నాకు కూడా ఇలానే రుచికరమైన భోజనం వండి పెట్టేదేమో, మా అమ్మ వండిన వంటలో తన ప్రేమ ఉండేదేమో, అందుకొరకే ఇలాంటి భోజనం ఎక్కడా దొరకదని యాన్ షియాంగ్ కొంచెం ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక యాన్ షియాంగ్ మాటలకు యువరాజు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి తన కంట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. తర్వాత ఇద్దరు రాజులు కలిసి ఫిక్సియు చేసిన వంటకాన్ని టేస్ట్ చేయాలనుకుంటారు. తను చికెన్ ను ఇంకా పీనట్స్ తో కలిపి యాన్ షియాంగ్ చేసిన కారపొడిని కలిపి ఈ వంటకం ప్రిపేర్ చేస్తుంది. ఇక ఆ వంటకాన్ని టేస్ట్ చేయగానే యువరాజుకి కొంచెం కారం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. కారం ఉన్నా కూడా టేస్ట్ అనేది యువరాజుకి చాలా అంటే చాలా నచ్చేస్తుంది. కారం టేస్ట్ తగ్గడానికి పక్కనే ఒక లిక్కర్ ని వాళ్ళ చేతులతో చేసి రెసిపీతో పాటు చేసి ఉంచుతారు. దాన్ని తాగిన వెంటనే కారం అనేది తగ్గిపోతుంది. ఆ ఫుడ్ ని టేస్ట్ చేశాక స్పైసీగా కారంగా ఉన్న టేస్ట్ అనేది వాళ్ళకి చాలా నచ్చుతుంది. యువరాజు ఫిక్సియుని ఈ ఫుడ్ ని ఎలా తయారు చేశావని అడుగుతూ ఉంటాడు. దానికి ఫిక్సియు దాని ప్రాసెస్ చెప్తూ దాంట్లో రెడ్ చిల్లీ పౌడర్ కలిపినట్టుగా చెప్తూ ఉంటుంది. ఇక అది విన్న యాన్ షియాంగ్ ఆ కారం ఖచ్చితంగా తను ప్రిపేర్ చేసిందే, తన దగ్గరికి ఎలా వచ్చిందని డౌట్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే చైనీస్ రాజు ఇలా అంటూ ఉంటాడు, ఫిక్సియు చేసిన రెడ్ ఆయిల్ ని ఇంతవరకు ఎవరు ప్రిపేర్ చేయంగా నేను అస్సలు చూడలేదు, తనే ఈ రౌండ్ లో విన్నర్ అవుతుందని అంటూ ఉంటాడు. చికెన్ స్పైసీగా రావాలంటే ఖచ్చితంగా చిల్లీ పౌడర్ ఉండాలి, తను ఖచ్చితంగా నా చిల్లీ పౌడర్ ని దొంగిలించిందని యాన్ షియాంగ్ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు రాజులు ఏ షెఫ్ కి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది రాసి విన్నర్ ని డిసైడ్ చేయాలనుకుంటారు. ఇక ఇద్దరు రాజులు కలిసి ఇద్దరికి మార్క్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఫిక్సియుకి యువరాజు 7 మార్క్స్ ఇచ్చి ఉంటాడు, కానీ చైనీస్ రాజు యాన్ షియాంగ్ కి 4 మార్కులే ఇచ్చి ఉంటాడు. ఇక అది గమనించిన సాంగ్జే యువరాజుకి ఇలా సైగ చేస్తాడు. చైనీస్ రాజు 4 మార్కులే మనకి ఇచ్చాడని సాంగ్జే చేతులతో చూపిస్తూ యువరాజుకి హింట్ ఇస్తాడు. ఇక అదే టైంలో యాన్ షియాంగ్ వచ్చి రిజల్ట్ చెప్పే ముందు నేను ఒకసారి ఫిక్సియు ఫుడ్ ని టేస్ట్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటుంది. దానికి చైనీస్ రాజు అస్సలు వీల్లేదు, ఈ వంటకాలు రాజుల కోసం మంత్రుల కోసం చేసినవి, అస్సలు టేస్ట్ చేయడానికి వీల్లేదు అనడంతో యాన్ షియాంగ్ ఆ రాజులని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చైనీస్ రాయల్ షెఫ్ అయిన బైలాంగ్ వచ్చి ఆ ఫుడ్ ని టేస్ట్ చేయమని యాన్ షియాంగ్ ఇస్తాడు. అది చూసిన వాళ్ళ రాజుకి చాలా కోపం వచ్చి ఏం చేస్తున్నావు బైలాంగ్, నువ్వు వెనక్కి వెళ్ళు అని అంటుండటంతో దానికి అతను ఏ కాంపిటీషన్ లోనైనా షెఫ్లు ఆపోజిట్ వాళ్ళు చేసిన ఫుడ్ ని టేస్ట్ చేయొచ్చు, దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ చైనీస్ రాజుకి చాలా కోపం వస్తుంది, కానీ బైలాంగ్ అలా అడిగేసరికి సరైన
చేశానని ఒప్పుకుంటాడు. తర్వాత యాన్షియాంగ్ ఆ ఫుడ్ ని టేస్ట్ చేస్తుంది. ఇంకా బైలాంగ్ కూడా యాన్షియాంగ్ చేసిన ఫుడ్ ని టేస్ట్ చేసి తను చేసిన వంటకం అనేది చాలా బాగుంది, తను చేసిన మీట్ లో ఏది కూడా తక్కువ కాకుండా అన్ని సమానంగా సరిపోయేలా చూసుకుంది, ఇంత బాగా ఎలా చేసిందని బైలాంగ్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఫిక్సిన్ చేసిన వంటకాన్ని తిన్న యాన్షియాంగ్ నీకు ఈ చికెన్ లో మిర్చి పొడి ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతూ ఉంటుంది. దానికి బైలాంగ్ ఫిక్సిన్ ని పిలిచి చెప్పు నీకు ఈ మిర్చి పొడి ఎక్కడి నుంచి వచ్చిందో అని అడుగుతూ ఉంటాడు. దానికి ఫిక్సిన్ నేను ఈ రాజ్యం నుంచే ఆ మిర్చి పొడిని తీసుకున్నానని అనడంతో దానికి యాన్షియాంగ్ ఆ మిర్చి పొడిని నేను తయారు చేసింది, నీ దగ్గరికి ఎలా వచ్చింది, నీకెవరైనా ఇచ్చారా లేదా దొంగతనం చేశావా అని యాన్షియాంగ్ అంటూ ఉంటుంది. దానికి ఫిక్సిన్ నేను ఒకరిని అడిగి తీసుకున్నానని చెప్పడంతో అక్కడున్న బైలాంగ్ కి చాలా కోపం వచ్చి నువ్వు అలా ఎలా చేస్తావు, షెఫ్ వై ఉండి వేరే వాళ్ళ ఇంగ్రీడియంట్ తెలియకుండా ఎలా వాడతావని తిడుతూ ఉంటాడు. అంతేకాకుండా నువ్వు ఒక రాయల్ షెఫ్ గా ఎప్పటికీ కాలేవని తిడుతూ ఉంటాడు. ఇక అప్పుడే బైలాంగ్ ఆ రాజులతో మేము ఈ రౌండ్ లో ఓడిపోయామని అనౌన్స్ చేయండి అని అంటూ ఉంటాడు. అది విన్న ఆ చైనీస్ రాజుకి చాలా కోపం వస్తుంది. నువ్వు అలా ఎలా మాట్లాడతావు బైలాంగ్ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఫిక్సిన్ బైలాంగ్ తో ఇలా అంటూ ఉంటుంది, నేను ఆ ఇంగ్రీడియంట్ ఏమీ దొంగతనం చేసి తీసుకోలేదు, నాకు జేసన్ ఇచ్చాడని అతన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక అది విన్న యాన్షియాంగ్ యువరాజు చాలా షాక్ అవుతారు. ఓ అయితే ఇది నువ్విచ్చావా, ఎందుకు ఇచ్చావని జేసన్ ని యువరాజు అడుగుతూ ఉంటాడు. దానికి జేసన్ ఆ కారం పొడి గురించా నాకు అస్సలు గుర్తుకు లేదు, కానీ యాన్షియాంగ్ ఆ కారం పొడిని కాంపిటీషన్ లో యూజ్ చేస్తుందని నాకు అస్సలు తెలియదు, ఇంతకు ముందు మన రాజ్యంలో అలాంటి కారం పొడిని ఎవరు చేయంగా చూడలేదు, ఆ కారం పొడిని మీకు పెడితే మీకేమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అని నేను దాన్ని పడేయాలనుకున్నాను, రాజ్యంలో ఉన్న అందరి ఆరోగ్యం గురించి ఆలోచించే నేను అలా చేద్దామనుకున్నాను యువరాజా అని అంటూ ఉంటాడు. దానికి యువరాజు నా అనుమతి లేకుండా నువ్వెలా ఆ ఇంగ్రీడియంట్ ని పడేస్తావని యువరాజు అడుగుతుండటంతో దానికి జేసన్ రాజ్యంలో ఉన్న కిచెన్ డిపార్ట్మెంట్ కి నేను కూడా హెడ్ ని, రాజుగారి అనుమతి లేకుండా పడేసే హక్కు నాకుందని నేను ఆ కారం పొడిని పడేస్తున్నాను, అదే టైంలో ఫిక్సిన్ మా ఇంటికి వచ్చి అది నేను యూజ్ చేసుకోవచ్చా అని అడగడంతో అది ఎలాగో మనకు యూజ్ కాదు కదా, అయితే తనని వాడుకోమని చెప్పాను అని అంటూ జేసన్ చాలా నైస్ గా కవర్ చేస్తాడు. అదంతా విన్న చైనీస్ రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే మా షెఫ్ ఏమీ ఇంగ్రీడియంట్ దొంగతనం చేసి తీసుకురాలేదు, తన రూల్ ప్రకారమే వాడింది, అయితే ఈ రౌండ్ లో విన్నర్ ని అనౌన్స్ చేసే టైం వచ్చింది, మా టీమే గెలుస్తుందని అంటూ ఉంటాడు. దానికి యువరాజు అలా ఎలా కుదురుతుంది, మా ఇంగ్రీడియంట్ యూజ్ చేసుకున్నాక అలా డిసైడ్ చేయడానికి అస్సలు వీలవ్వదు, ఈ రౌండ్ ని మనం టై చేసేద్దాం అని యువరాజు అంటూ ఉంటాడు. దానికి ఆ చైనీస్ రాజు అస్సలు వీలు కాదు, ఎవరినో ఒకరిని విన్నర్ గా డిసైడ్ చేయాల్సిందే అని అంటూ ఉంటాడు. దానికి యువరాజు అలా అయితే అస్సలు వీలవ్వదు, మీకు ఒక అడ్వాంటేజ్ ఇస్తా, టై చేయడం వల్ల 3 రౌండ్లు టై అయితే లాస్ట్ లో విన్నర్ గా మిమ్మల్ని అనౌన్స్ చేస్తానని యువరాజు అనడంతో దానికి ఆ చైనీస్ రాజు కూడా ఓకే చెప్తాడు. ఇక యువరాజు ఈ కాంపిటీషన్ ఇక్కడితో అయిపోయింది, రేపు ఇదే టైంకి రెండో కాంపిటీషన్ జరుగుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక యాన్షియాంగ్ అదే టైంలో జేసన్ సైడ్ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. జేసన్ కూడా యాన్షియాంగ్ సైడ్ ఒకలా చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక వీళ్ళంతా వెళ్ళిపోయాక బైలాంగ్ ఫిక్సిన్ ని యాన్షియాంగ్ కి సారీ చెప్పవని అడుగుతాడు. దాంతో ఫిక్సిన్ యాన్షియాంగ్ కి సారీ చెప్తూ ఉంటుంది. ఈ పోటీ వల్ల నేను పెద్ద గుణపాఠం నేర్చుకున్నానని, జరిగిన దానంతటికి సారీ అని చెప్తూ ఉంటుంది. దానికి యాన్షియాంగ్ కూడా నీ వల్ల కూడా నేను చాలా లెసన్ నేర్చుకున్నానని చెప్పి రేపు జరగబోయే కాంపిటీషన్ కి సిద్ధం కండని చెప్తూ ఉంటుంది. ఇలా ఈ యాన్షియాంగ్ రాజ్యానికి వచ్చి అయ్యా నాకేం చేయాలో అర్థం కావట్లేదే, రేపు అంత కాన్ఫిడెన్స్ గా చెప్పాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ షెఫ్లు కూడా అలా ఎలా ఇచ్చేస్తాడు జేసన్ వాళ్లకు మన ఇంగ్రీడియంట్స్ అని తిట్టుకుంటూ ఉంటారు. అదే టైంలో యాన్షియాంగ్ రేపు తన కాంపిటీషన్ లో చేయబోయే కుకింగ్ గురించి ఆ షెఫ్లకి వివరిస్తూ ఉంటుంది. అప్పుడే బైలాంగ్ కూడా తనతో పాటు ఉన్న షెఫ్లకి యాన్షియాంగ్ గురించి చెప్తూ ఉంటాడు. యాన్షియాంగ్ యుద్ధంలో ఒక కత్తి లాంటిది, తను తయారు చేసిన రెసిపీ నేను తిని చూశాను కదా, తను నిజంగా చాలా బాగా చేసిందని అంటూ ఉంటాడు. మనం యాన్షియాంగ్ ని తక్కువ అంచనా వేయకూడదు, తన రాజ్యం కోసం తను ఏమైనా చేస్తుంది, రేపు జరగబోయే కాంపిటీషన్ లో మనమే విన్ అవ్వాలి, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టండి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే జేసన్ తో ఉండే మంత్రులు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తారు. యాన్షియాంగ్ మంచి పనిమంతిరాలు, తనలో చాలా విషయం ఉంది, ఈ రోజు మంచి ఫుడ్ తిన్నాము, మంచిగా ఎంజాయ్ చేశాము, అంతేకాకుండా ఇంత ప్రశాంతమైన రాత్రిలో చంద్రుడు బాగా మెరుస్తున్నాడని జేసన్ అంటూ ఉంటాడు. అప్పుడే సాంగ్జీ అక్కడికి వచ్చి నిజం
నిజమే మెరుస్తున్నాడు, నిన్ను యువరాజు రమ్మంటున్నాడు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడని చెప్పడంతో జేసన్ వెళ్లి యువరాజుని కలుస్తారు. యువరాజు జేసన్ మీద చాలా కోప్పడతాడు. మీరెందుకు అలా చేశారు అని యువరాజు జేసన్ ని అడుగుతూ ఉంటాడు. దానికి జేసన్, నేను నిజంగా రాజ్యం గురించి ఆలోచించే ఆ పని చేశాను యువరాజా, ఇంత జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని మోకాళ్ళ మీద కూర్చొని రాజుకు భయపడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇక అది విన్న యువరాజు, నువ్వు నిజంగా ఆ కారప్పొడిని మొత్తం పడేసావా అని అడుగుతుండటంతో, లేదు దాన్ని మా ఇంట్లో ఉంచేశాను, అది ఇంట్లో ఉంది అని చెప్పడంతో దానికి యువరాజు సాంగ్జేని పిలిచి జేసన్ ఇంట్లో ఉన్న కారప్పొడిని తీసుకొని దాన్ని మళ్లీ తిరిగి యాన్షియాంగ్ ఇచ్చేయమని చెప్తాడు. అదే టైంలో రాజమాతకి ఒక దాసి వెళ్లి జరిగిన విషయమంతా చెప్తూ ఉంటుంది. అది విన్న రాజమాత, టై అయ్యిందా, అంతేకాకుండా వాళ్లకు ఒక మంచి అడ్వాంటేజ్ దొరికిందా, ఇదంతా జరగడానికి జేసనే కారణమా, మన ఇంగ్రీడియంట్ తీసుకువెళ్లి వాళ్ళ షెఫ్లకి ఎలా ఇస్తాడు, ఇంత పెద్ద మిస్టేక్ అతను అలా ఎలా చేయగలుగుతాడని రాజమాత అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో మనకు మోగ్జుని చూపిస్తూ ఉంటారు. మోగ్జు తన మాటను వినే షెఫ్ ని పిలిపించి, ఈ రోజు కాంపిటీషన్ టై అయిందని విన్నాను, నిజమేనా అంటూ ఉంటుంది. దానికి అతను అవునని చెప్పడంతో అది విన్న మోగ్జు, నీకు చెప్పాను కదా యాన్షియాంగ్ కాంపిటీషన్ లో గెలవకుండా అడ్డుకొమ్మని అని అంటూ ఉంటుంది. దానికి అతను, నేను విన్నాను, ఇది రాజ్యానికి సంబంధించిన విషయం అని అంటుండటంతో, హో రాజ్యం మీద నీకు అంత ప్రేముందా, అయితే మీ అమ్మ ఏ ప్లేస్ లో ఉందో నాకు తెలుసు, తనని రక్షించుకోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు రెండో కాంపిటీషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ కాంపిటీషన్ లో చైనా దేశ ఫుడ్ యాంగ్షియాంగ్ వాళ్ళు చేయాలి, కొరియా దేశ ఫుడ్ బయాంగ్ వాళ్ళు చేయాలి. అంటే రెండు దేశాల వాళ్ళు వాళ్ళ దేశం ఫుడ్ కాకోకుండా ఆపోజిట్ దేశం వాళ్ళ ఫుడ్ చేసి ఉండాలి. ఇక రూల్స్ అన్ని చెప్పి కాంపిటీషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే బయాంగ్ వాళ్ళు ఒక పెద్ద పాట్ లో గోల్డెన్ లోటస్ ఫ్లవర్ ని తీసుకువచ్చి ఉంటారు. దాన్ని చూసిన రాజ్యంలో వాళ్ళంతా ఈ ఫ్లవర్ దొరకడం చాలా రేర్, దీన్ని వీళ్ళు ఎక్కడ సాధించారని అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా యువరాజు కూడా అలానే అంటూ ఉంటాడు. బయాంగ్ వాళ్ళు చెరువుల్లో దొరికే ఆ లోటస్ దుంపలతో డిష్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇక యాన్షియాంగ్ ఏమో డక్ రోస్ట్ చేయాలని తను చేసే కుకింగ్ ని ప్రారంభిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన చైనా రాజు తను డక్ రోస్ట్ చేస్తుంది. చైనాలో నార్త్ క్యాపిటల్ వాళ్ళు ఈ డక్ రోస్ట్ ని చాలా బాగా చేస్తారు. ఆ నార్త్ క్యాపిటల్ లో ఉండే షెఫ్లకు కూడా డక్ రోస్ట్ అనేది చేయడం సరిగ్గా రాదు, బాగా చేయాలి కానీ ఆ వంటకం చాలా బాగుంటుంది, తను ఆ వంటకం తీసుకుందంటే డేర్ చేసినట్టే, చూద్దాం ఎలా చేస్తుందా అని అంటూ ఉంటాడు. దానికి యువరాజు, దాన్ని యాన్షియాంగ్ చేస్తుందంటే ఖచ్చితంగా బాగా చేస్తుందని అంటూ ఉంటాడు. యాన్షియాంగ్ చేస్తున్న డక్ రోస్ట్ ని నిప్పుల్లో బాగా కాల్చి ఆయిల్లో బాగా ఒక గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేశాక దాని స్కిన్ పై లేయర్ విరిగిపోకుండా కట్ చేయాలి. ఇక దాంతో యాన్షియాంగ్ చెయ్యి నొప్పి ఉండటంతో వేరే షెఫ్ ని ఆ డక్ ని సన్నటి స్లైసెస్ లా కట్ చేయమని చెప్తుంది. దానికతను మోగ్జు చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకొని ఇది రాజ్యం పరువుకు సంబంధించిన విషయమని, తను ఒకవేళ యాన్షియాంగ్ చెప్పినట్టు కట్ చేస్తే అక్కడున్న దాసి చూసి మోగ్జుకు చెప్తే వాళ్ళ అమ్మ ప్రాణాలు రిస్క్ లో అని తన చేతిని కట్ చేసుకుంటాడు. ఆ షెఫ్ చేయి కట్ అయినందుకు చైనా రాజు ఎటకారంగా నవ్వుతూ ఉంటాడు, వీళ్ళకు బేసిక్ స్కిల్స్ కూడా రావని. అప్పుడే యాన్షియాంగ్ షెఫ్ చేతికి రక్తం వస్తుంటే తనకొక క్లాత్ కట్టి నేను కట్ చేస్తానని కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తన చేయి నొప్పి ఉండటంతో దానికి యాన్షియాంగ్ కి కట్ చేయడానికి రాదు. దాంతో కేల్గమ్ ముందుకు వచ్చి నేను కట్ చేస్తానని చెప్తూ ఉంటుంది. దానికి యాన్షియాంగ్ కూడా సరే కట్ చేయని చెప్తూ ఉంటుంది. దాంతో కేల్గమ్ చాలా నీటిగా కట్ చేస్తూ ఉంటుంది. దీనికి ముందు రోజు ఇలాంటిది ఏదైనా జరుగుతుందని ముందే కేల్గమ్ కి అన్ని వెజిటేబుల్స్ కట్ చేసేది, డక్ ని కట్ చేసేది నేర్పించి ఉంటాడు. ఇక యాన్షియాంగ్ కూడా ఆ షెఫ్ కి మన ప్లాన్ వర్కౌట్ అయిందన్నట్టుగా తనకు తమ్ చూపిస్తూ ఉంటుంది. దీనికి ముందు ఏం జరిగి ఉంటుందంటే ఆ షెఫ్ మోగ్జు గదిలోకి వెళ్లి రావడం యాన్షియాంగ్ చూసి, నువ్వెందుకు ప్రతిసారి మోగ్జుని సీక్రెట్ గా కలిసి వస్తున్నావు, అంతేకాకుండా కేల్గమ్ కి ఈ కటింగ్స్ ఎందుకు నేర్పిస్తున్నావు అని అడగడంతో దానికతను అలాంటిదేమీ లేదు, రేపు జరగబోయే పోటీలో నా కారణంగా మీరు ఓడిపోకూడదనుకుంటే నేను ఈ పోటీ నుంచి తప్పుకోవాలి, రేపు అదొక్కటే దారి అని అంటూ ఉండడంతో దానికి యాన్షియాంగ్ నిన్నెవరో బెదిరిస్తున్నారు కదా మోగ్జునేనా అని అంటుండడంతో దానికతను అలాంటిదే
ఏమీ లేదు, ఇక్కడ నుంచి వెళ్దాం పదా అని వెళ్తూ ఉంటాడు. దాని గురించే మనకు చూపిస్తూ ఉంటారు. ఇక వీళ్ళంతా ఫుడ్ ప్రిపేర్ చేశాక మొదటగా బైలాంగ్ చేసిన ఫుడ్ ని టేస్ట్ చేస్తారు. ఆ ఫుడ్ తిన్న యువరాజుకి చైనీస్ రాజుకి చాలా అంటే చాలా నచ్చేస్తుంది. బైలాంగ్ చేసిన ఫుడ్ కొరియాలో టెంపుల్స్ లో చేసే ఫుడ్ అన్నమాట. ఇక ఆ ఫుడ్ ని టేస్ట్ చేయగానే వాళ్ళు ఒక నేచర్ లో ఉన్న ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది రాజులకి. చైనా రాజు బైలాంగ్ చేసింది ఒక టెంపుల్ డిష్ అని తెలుసుకున్నాక నీకెలా తెలిసింది ఈ డిష్ అని అడగడంతో దానికి బైలాంగ్ ఇలా చెప్తూ ఉంటాడు, నేను కొన్ని సంవత్సరాల క్రితం షెఫ్ గా అయ్యాక అన్నిటికైనా రుచికరమైన భోజనం ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వచ్చాను. అప్పుడే ఈ దేశానికి వచ్చినప్పుడు నాకు ఒక రోజు హెల్త్ అస్సలు బాలేదు. అదే టైంలో కొరియాలో ఉండే ఒక టెంపుల్ అతను వచ్చి నా హెల్త్ బాగా చేయడానికి ఒక సూప్ చేసి ఇచ్చాడు. ఆ సూప్ ని తాగిన వెంటనే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ రెసిపీని తెలుసుకొని ప్రిపేర్ చేశానని చెప్తూ ఉంటాడు. ఇక లాస్ట్ గా యాంజియాంగ్ చేసిన డక్ రోస్ట్ ని టేస్ట్ చేస్తారు. ఆ ఫుడ్ తిన్న ఇద్దరు రాజులకు స్వర్గంలోకి వెళ్ళినంత ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా చైనా రాజుకి ఆ ఫుడ్ ని టేస్ట్ చేయగానే ఫుడ్ టేస్ట్ బాగా నచ్చి కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఫుడ్ మా చైనా దేశంలోని ఏ షెఫ్ కూడా ఇలా చేయలేడు, అంత బాగా చేశావు అమోఘమని పొగుడుతూ ఉంటాడు. ఇక యువరాజు కూడా ఆ ఫుడ్ ని తిని అతనికి చాలా అంటే చాలా నచ్చేస్తుంది. ఇద్దరు ఆ ఫుడ్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. లాస్ట్ లో ఇద్దరు కలిసి కాంపిటీషన్ లో విన్ అయ్యేదెవరని మార్కులు వేసి ఈ కాంపిటీషన్ లో ఎవరు విన్ అయ్యారు అనేది చూపిస్తూ ఉంటారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగింది అనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.